దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము జెఫనే 3:17. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మును రక్షించును. చూడండి, ఈ లోకమంతటా మనం చూసినట్టయితే క్రీస్తును వెంబడిస్తున్నటువంటి వారికి ఎన్నో కష్టాలు, శ్రమలు ఎదురవుతూ ఉన్నాయి. అయితే ఈ యొక్క సంఘటనలు చూసి ఎంత మాత్రం కూడా భయపడకూడదు. మనం సేవిస్తున్న దేవుని బట్టి ధైర్యంగా ఉండాలి. మరి ముఖ్యంగా మన దేవుడు గొప్పవాడని జ్ఞాపకం చేసుకుంటూ మనం ప్రతి ఒక్క విషయం బట్టి దేవునికి ప్రార్థన విజ్ఞాపన చేయవారిగా ఉండాలి. అయితే మనం సేవించుచున్నటువంటి మన దేవుడు మనకు తోడై ఉన్నాడు కనుక ఎంత మాత్రమూ భయపడకూడదు, దిగులు పడకూడదు, కలవరపడకూడదు. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన శక్తిమంతుడు. ప్రతి ఒక్క ప్రతికూల సంఘటనల నుంచి విడిపించడానికి ఆయన మనకి ఎంతగానో సహాయం చేయవాడై ఉన్నాడు. ఆయన గొప్ప రక్షకుడు కనుక ఆయన యందే మనము విశ్వాసముంచి జీవించేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి పరిశుద్ధపరిచి పవిత్రపరచండి. వారింటి వారికి రక్షణ ఇవ్వండి. ముఖ్యంగా లోకములో ఎదురవుతున్నటువంటి శ్రమలను, విపత్తులను, సంఘటనలు చూసి ఎంత మాత్రం కూడా నీ ప్రజలు దిగులు పడడానికి వీల్లేదు. నువ్వు శక్తిమంతుడు తండ్రి, నువ్వు గొప్ప దేవుడు తండ్రి. నాయన ఇదిగో నీ వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు ఎంతో గొప్పగా నువ్వు సహాయం చేయగల దేవుడివై ఉన్నావని అయ్యా మేము నమ్ముచున్నాం. ఇదిగో నీ బిడ్డలు కూడా ఎంతో విశ్వాసముతో అటు రీతిగా ప్రార్థించడానికి వీరిని లేవనెత్తండి. వారిని, వారి పిల్లల్ని, వారి కుటుంబాల్ని ఎంతో కాపాడండి. వారి చుట్టూ మీరు ఉండండి. అపాయముల నుంచి తప్పించండి, కీడు నుంచి తప్పించండి. ప్రతి ఒక్క దురాత్మ సమూహములు దూరపరచండి. ఇదిగో తండ్రి, వారి కుటుంబాల్లో మీరు అయ్యా నివసించండి, వారి మధ్యలో నివసించండి. నాయన, వారు ఏదైతే నీ సన్నిధిలో దీవారాత్రములు మొరపెడుతున్నారో ఆ ప్రార్థనకి జవాబు దయచేయండి. అయ్యా మనస్సులను సరిచేయండి ప్రభా, రక్షించండి. అలాగే ప్రభా, పెద్దవారు, చిన్నవారు, అయ్యా పాలు తాగే పిల్లలు, వృద్ధులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలు అయినటువంటి వారందరినీ కూడా ఎంతో కాపాడండి. ఈ లోక జనులందరినీ రక్షించి కాపాడండి. లోకంలో సమాధానం, నెమ్మది, శాంతిని అనుగ్రహించండి ప్రభా. ఎంతో కాపుదల ప్రతి ఒక్కరికి దయచండి. ఒక్కరు కూడా నశించిపోవడానికి ఇష్టం లేదు కనుక ప్రతి ఒక్కరిని కూడా రక్షించడం అయ్యా నీ ఉద్దేశమైనది కనుక ఇదిగో ప్రభు, లోక జనులను అయ్యా వారి పాపముల నుంచి విడిపించి రక్షించి కాపాడమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.